హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ప్రకృతి సమతుల్యతని అర్థం చేసుకోకుండా మానవ జాతి దాన్ని పర్యావరణ సమతుల్యతని ఎంత భయంకరంగా విధ్వంసం చేసిందో మీతో ఒక చిన్న ఉదాహరణ పంచుకుంటానండి. 1958లో చైనా, దానికి అసలే తమకు టెక్నాలజీ చాలా తెలుసు, శాస్త్రీయత దృక్పథం తమది అనే కొవ్వు కదా. కాబట్టి ఆ చైనా అధ్యక్షుడు ఒక పిచ్చుక చాలా ఎక్కువ ఆహారం తినేసింది అన్నది దృష్టికొచ్చి దేశంలో ఉన్న పిచ్చుకలన్నిటినీ చంపేయమని ఆర్డర్ వేశాట. ఆ షార్ట్ యూట్యూబ్లో చాలా తిరుగుతూ ఉంటుంది. అంతకుముందు చూశాను, మరోసారి నిన్న చూస్తే నాకు కలిగిన ఆలోచన మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అతడు ఆ 1958లో పిచ్చుకల్ని చంపేయమని ఆర్డర్ వేస్తే ప్రజలంతా చాలా సుగ్రీవ భక్తులై కనిపించిన పిచ్చుకని కనిపించినట్టు కొట్టి టపాకాయలు పేల్చి ఇట్లా చావగొట్టేశారట. దాంతో పంటలను ఆశించే పురుగులకి, క్రిమి కీటకాలకి తమ సహజ శత్రువైనటువంటి పిచ్చుకలు లేకపోవడంతో అవి విచ్చలవిడిగా పెరిగి పంట దుంపనాశమైందట. అంటే పిచ్చుక తన పొట్ట నింపుకుంటూ ప్రత్యుపకారం కూడా చేస్తుంది. మానవుల్లా మోసం చేసి తినదు, లాక్కుని తినదు, దోచుకుని తినదు. తను తిన్నవారా ప్రత్యుపకారం కూడా చేస్తుంది. ఇది ప్రకృతి నియమం. ప్రతి ప్రాణి మరో ప్రాణి మీద ఆధారపడి తినేటప్పుడైనా మళ్ళీ ఆ జాతికి మేలు చేస్తుంది. ఎందుకంటే కొల్లేరులో కొంగలు ఇప్పుడైతే రావడం లేదులే, అవి వాటి పెంటలు తిని చేపలు పెరుగుతాయి, చేపల్ని తిని కొంగలు గుడ్లు పెట్టి పొదిగి తమ జాతిని వృద్ధి చేసుకొని అలా పరస్పరం ఒకదానికొకటి ఆహారం అవుతూనే ఒకదానికొకటి ఆధారం కూడా అవుతాయి. ఇది ప్రకృతి నియమం, ఇది సమతుల్యత నియమం. దీన్ని గ్రహించక తమ విజ్ఞానం పట్ల విపరీతమైన మోహాంధులు, గర్వాంధులు అయి పిచ్చుకలన్నిటినీ చంపేస్తే దెబ్బకి పంట దుంపనాశం అయితే మొర్రోమని ఏడ్చుకుంటూ రష్యా నుండి మళ్ళీ ట్రిలియన్ల కొద్ది, అంటే కోటాను కోట్ల పిచ్చుకల్ని దిగుమతి చేసుకున్నారట. ఇది పరిశీలించినప్పుడు నాకు నా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ తదుపరి నేను చాలా చోట్ల చదివాను, పెద్దల ప్రవచనాల్లో, మహాత్ముల ప్రవచనాల్లో కూడా విని ఉన్నాను. ఆ కథని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఒక బాటసారి అప్పట్లో కాలినడకనే కాబట్టి నడుస్తూ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వెళ్ళబోతూ రాత్రి చీకటైతే ఒక చెరువు ఒడ్డున ఓ పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు మొదల్లో పడుకోవడానికి, విశ్రమించడానికి ఆ చోటు శుభ్రం చేసుకొని ఏదో తెచ్చుకున్న కండవా పరుచుకొని పడుకున్నాడు. అది మర్రి చెట్టు, మర్రిమాను. దాన్ని చూస్తే, పైన చూస్తే చల్లటి వెన్నెల్లో ఎర్రని పళ్ళు గుత్తులు గుత్తులుగా కనిపించినాయి. అతడు తల తిప్పి ఇలా చూస్తే పక్కనే ఒక గుమ్మడి పాదు ఉందట. ఆ పాదుకి ఇంతెంతలావు కాయలు ఉన్నాయి అడవిలో. వీడు అనుకున్నట్ట నిద్రలోకి జారబోతూ, దేవుడు ఎంత బుద్ధిహీనుడు, ఆయనకు అస్సలు తెలివి లేదు, ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయలా, ఇంత చిన్న గుమ్మడి పాదు వాళ్ళ నేల మీద పాకుంది, దానికేమో ఇంతలావు కాయలా, అస్సలు దేవుడికి దిమాకే లేదు, అదే నేనైతేనా అనుకొని పడుకొని నిద్రపోయినాడు. తెల్లవారింది, హాయిగా నిద్రపోయినాడు. తెల్లవారింది, లేచి చూస్తే తన మీద, తన దుప్పటి మీద, భుజాల మీద, గుండెల మీద, కాళ్ళ మీద అంతా, పొట్ట మీద అంతా ఇంత చిన్న చిన్న మర్రిపళ్ళు రాలిపడి ఉన్నాయి. వాడు చూసి, ఊరి నాయనో, ఇదే గుమ్మడికాయలు కనుక మర్రిమానుకుంటే అవన్నీ ఢమేల్ మన నా మీద పడితే దెబ్బకి చచ్చూరుకుండేవాడిని, గుండు మీద పగిలితే గుండు పగిలి ఉండేది, పొట్ట మీద పడి ఉంటే పొట్ట పిగిలి ఉండేది. అమ్మ బాబోయ్, దేవుడే గొప్పవాడు, ఇంత పెద్ద చెట్టు కింద నీడ కోసం ప్రాణులన్నీ నాలాంటి వాళ్ళే కాదు ఎవరైనా చేరతారు నీడ కోసం, ఆశ్రయం కోసం. వాళ్ళ మీద ఎంతలావు మర్రిపళ్ళే కనుక ఎంతలావు ఉంటే అవి పడి చస్తారు. సో ఆ నీడని ఎవరు ఉపయోగించుకోలేరు. కాబట్టి దేవుడే కరెక్ట్. అంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయలే ఉండాలి, ఇంత చిన్న తీగకు అంత పెద్ద కాయలే ఉండాలి అనుకున్నట్ట. అలాగా ఈ సృష్టికర్త ఒక్క వేదాన్ని నేర్చుకోవాలంటే 12 ఏళ్ళు, ఒక ఫిజిక్స్లో పిహెచ్డి చేయాలంటే ఇన్నేళ్ళు, 25 ఏళ్ళు, చిన్నప్పటి నుంచి 10th 10 ఏళ్ళు, ఇంటరు, డిగ్రీ, పీజీ, పైన పిహెచ్డి.
అలాంటి ఈ మొత్తము జ్ఞానానికి ఆధారమైనటువంటి ఆ సృష్టికర్త, స్థితికర్త, లయకర్త ఆయనదంతా అపార విజ్ఞానం అయి ఉండాలి. కాబట్టే ఈ ప్రకృతి ఒక సమతుల్యతతో ఉంటుంది, పరస్పర సహకారంతో ఉంటుంది, ఒక క్రమశిక్షణతో ఉంటుంది. రోడ్డున పోతున్నాం, చెట్లు అల్లిబిల్లిగా అల్లుకొని ఉన్నాయి, ఇది అడవి, ఇక్కడ తోటమాలి ఎవడు లేడు అనుకుంటాం. ఏదో ఒక పార్కుకి వెళ్ళాం, అక్కడ చెట్లన్నీ ఒక క్రమ పద్ధతిలో పెంచబడి ఉన్నాయి, ఒక చక్కని ఆకృతులలో కత్తిరించబడి ఉన్నాయి. పూల మొక్కలు ఒక ప్రక్క, రంగుల కాంబినేషన్లతో, రకరకాల పర్మిటేషన్స్తో ఉన్నాయి. ఏమనుకుంటాం, ఇది పార్కు, ఇది ఉద్యానవనం, ఈ తోటకు ఎవరో మాలి ఉన్నాడు అనుకుంటాం. అలా ఈ ప్రకృతిలో ఒక పద్ధతి ఉంది, ఒక క్రమశిక్షణ ఉంది. ఎక్కడి వేప ఆకైనా ఆంధ్రాలో ఉన్నా, దేశంలో ఉన్నా, వేరే దేశాల్లో ఉన్నా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కడి రావి ఆకుల ఈ నెల విన్యాసమైనా ఒక్కలాగే ఉంటుంది. ఎక్కడి ఏ దేశంలో పులైనా, పులికి పోలకపోవచ్చు, కానీ పులి జాతి అంతటికీ కొన్ని సామాన్య లక్షణాలు ఉంటాయి. ఇంతగా ప్రకృతిని తీర్చిదిద్దిన భగవాను బుద్ధిహీనులమై నిరసిస్తూ, నిందిస్తూ, అనుకరిస్తూ, ఆ పైన ఆయన సమతుల్యతని దెబ్బతీస్తూ ప్రకృతిని మేము జయించాము అనుకుంటే ఏముంది, ప్రకృతి ప్రతీకారం తీర్చుకోదలుచుకుంటే జపాన్లు, బ్యాంకాంగ్లు, టర్కీలు, సునామీలు, ఉప్పెనలు, ఇంతకు మించి ఏమీ ఉండదండి. ప్రకృతిలో ఒదిగి బ్రతికితే అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా పెరిగినట్టు. ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించదలుచుకుంటే, ప్రకృతిని మన అధీనంలోకి తెచ్చుకోవాలంటే జీవితం దుఃఖభాజకం అయిపోతుంది. సీతమ్మ తల్లి సాక్షిగా ఆమె అరణ్యాల్లో 14 ఏళ్లలో 13 ఏళ్ళు అరణ్యంలో ఒదిగి ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ బ్రతికినంతకాలం ఆమె రాముడికి దూరం అవ్వాలా, ఆమె జీవితం దుఃఖభాజకం అవ్వాలా. అంతఃపురంలో లేకపోయినా రాముడి సన్నిధి ఎక్కడైతే అక్కడే ఆమె అంతఃపురము, అక్కడే ఆమె వైకుంఠం. అలాంటిది ప్రకృతిలో ఒదగడం గాక, ప్రకృతిలో కనిపించినటువంటి మాయలేడిని, బంగారు జింకని ఒకవేళ అది సజీవంగా దొరక్కపోతే చంపైనా తండి, దాని చర్మాన్ని అత్తలకి చూపిస్తాను, దాన్ని సజీవంగా వీలైతే పట్టుకురండి, బంధించండి, ప్రకృతిని అధీనం చేసుకోండి అని అధీనత కోరిన క్షణమే ఆమె రాక్షసుడైన రావణుడి చేతికి చిక్కింది. ఆ మరకతో, ఆ మచ్చతో జీవితం అంతా రాముడికి దూరమే అయ్యింది. అంతగా పురాణాలు, ఇతిహాసాలు కూడా మనకి ప్రకృతి నియమాన్ని, మానవతా ధర్మాన్ని నేర్పిస్తాయండి. చూడగల దృష్టి మనకు ఉండాలి. కాబట్టి విర్రవీగవద్దు, మానవ జాతిగా మనం ఒదిగి బ్రతుకుదాం. తోటి మనుషులతోనే ఒదిగి బ్రతకలేకపోతున్నాం, ఇంక ప్రకృతితో ఎలా? కానీ వెనక్కి వెళ్ళక తప్పదు, లేకపోతే విస్ఫోటనమే. పోనీ మేలు చేయనప్పుడు విధ్వంసమైన మేలే, కనీసం ఆ విధ్వంసం నుండి నవనిర్మాణం అన్నా జరుగుతుందని ఆశిస్తాను. ఈశ్వర హరి ఓం. ప్రియ పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Ambudi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also to win this war to win as well, to continue also this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కోసం మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రులందరికీ, సామాన్యులందరికీ, కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.